హలో నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. ఓంకార స్వరూపుడు గణపతి, మూలాధారానికి స్థానం ఆ గణపతి. అయితే ఈ గణపతి ఆరాధన విశేషమైన ఫలితాన్ని అందిస్తుంది. విశ్వంలో తొలి పూజలు అందుకునే ఆ పార్వతీతనుడిని ఆరాధించే విశేషమైన పర్వదినం మరో 2 రోజుల్లో సమీపిస్తుంది. ప్రతి ఇంట, ప్రతి వాడలో, ప్రతి ప్రదేశంలో విశేష పూజలు అందుకునే ఆ గణనాథుడిని కొలిచే పర్వదినమే వినాయక చవితి. అయితే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందోత్సాహాలతోటి ఎంతో పర్వదినాన్ని విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ సందర్భంలో గణనాథుడికి సంబంధించిన అనేక ధర్మ సందేహాలు ప్రేక్షకులు ఈమెయిల్స్ ద్వారా, ఉత్తరాల ద్వారా అనే కార్యక్రమానికి రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాషా మహాసహస్రావధాని, ప్రముఖ రచయిత డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. కావేరి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. వినాయక చవితి అంటే విఘ్నేశ్వరుడి పుట్టినరోజు లేక గణాలకు ఆధిపత్యం వహించిన రోజా? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఆదరమొప్పం రొక్కిడుదు అద్రిసుత హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికిన్ మోదక ఖాదికిల్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్ ఆదరమొప్ప మ్రొక్కిడుదు అని భక్తి శ్రద్ధలతో గణపతికి నమస్కారం చేసుకుంటూ, విఘ్నేశ్వరుడికి పుట్టినరోజు గాణాధిపత్యం వచ్చిన రోజు కూడా చవితే, భాద్రపద శుక్ల చతుర్థి. ఈ 2 కారణాల చేత కూడా అది గణేశ చతుర్థి, వినాయక చతుర్థి అయ్యింది. అనేక కల్పభేదాలలో గణపతి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా పుట్టాడు. చిత్రం ఏంటంటే కల్పభేదాలు ఎన్నున్నా, ఆయన అవతారాల్లో ఎన్ని తేడాలున్నా తిథి మాత్రం చతుర్థి, అది మాత్రం మారలేదు. అందుకే శివపురాణంలో గణేశఖండంలో ప్రారంభంలో కల్పభేదాత్ గణేశస్య జని ప్రోక్త పురామునే, ఓ ముని, పూర్వకాలంలో కల్పభేదం వల్ల గణపతి యొక్క కథలు అనేక రకాలుగా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏమిటంటే, పూర్వం ఒకప్పుడు పార్వతీదేవి సంతానం కోసం చిన్న వ్రతం చేసింది. ఆ వ్రతం పూర్తయ్యాక భిక్షుకులకి అన్నం పెట్టాలి. ఆఖరణ ఒక భిక్షుకుడు వచ్చాడు. ఆయన నాకు ఆహారం కావాలని అడిగాడు. ఆహారం తేవడానికి ఆవిడ లోపలికి వెళ్ళి వచ్చేసరికల్లా భిక్షుకుడు మాయమైపోయి వాడి స్థానంలో చిన్న బాబు కనబడ్డాడు. వెంటనే వీడు ఆశ్చర్యపోతే ఎవరి పిల్లవాడు అంటూ ఉంటే, అప్పుడు ఆ పిల్లవాడు చిరునవ్వుతో, నేను శ్రీ మహావిష్ణువుని భిక్షుక రూపంలో వచ్చి నా అంతటా నేనే నీకు పుత్రుడయ్యాను అన్నాడు. ఆయన మొదటి గణపతి. ఇప్పుడు నేను చెబుతున్న కథ బ్రహ్మవైవర్త పురాణం, మళ్ళీ మామూలు పురాణం కాదు, గోలోక ఖండం చాలా గొప్పది. రాధామాధవుల చరిత్ర అంటేనే అసలు బ్రహ్మవైవర్త పురాణంలో ఉంటుంది. అందులో గణేశ చరిత్రలో ఉంటుందన్నమాట. అదిగో ఆ కుర్రవాడిని నాకు శ్రీ మహావిష్ణువే కొడుకు రూపంలో వచ్చాడని విష్ణువు అని పేరెట్టుకుని ఆయన్ని పెంచింది, ఉయ్యాల్లో వేసింది. అందరూ ఆ పిల్లాడిని చూడడానికి వచ్చారు. ఆఖరణ అందరూ వెళ్ళిపోయాక శనిగారు వచ్చారు. ఆయన, అమ్మ నీ పిల్లవాడిని చూసిపోదామని వచ్చాను అని కానుకలు అక్కడ పెట్టి, పిల్లవాడికేసి మాత్రం కళ్ళెత్తి చూడలేదు. దాంతో అమ్మవారు, ఇదేమిటయ్యా వచ్చినవాడివి కానుకలు ఇచ్చిపోతున్నావు తప్ప మా అబ్బాయిని ఎగాదిగా చూడమేమంటే, అందరిలాగా నేను మీ అబ్బాయిని ఎగాదిగా చూస్తే కొన్ని ప్రమాదాలు ఉన్నాయమ్మా అన్నాడు. అదేమిటి అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఎప్పుడూ ఇంట్లో ఉండకుండా బయట సంచారానికి తిరుగుతాను గ్రహం అవ్వడం వల్ల. దాంతో నా భార్య కోపం వచ్చింది. నువ్వు ఎవరిని సరిగ్గా పట్టించుకోవట్లేదు, కుటుంబాన్ని, ముఖ్యంగా భార్యను చూడటం లేదు కనుక ఈ రోజు నుంచి నీ ఎదురుగుండా నిలబడినా, నీ చూపు ఎవరి మీదన్నా సరాసరి పడినా అటువంటి వాడి తల పగిలిపోగా కానీ శాపం పెట్టింది. నా భార్య శాపం వల్ల నేను ఎవరిని అలా ముఖాముఖి చూడండు, చూస్తే చాలు వాడి తల పగిలిపోతున్నారుగా. ఆ శాపాలు ఏదో లోకంలో వాళ్ళకి కానీ నా కొడుకు పనిచేయవు చూడు అంది గౌరీ. వెంటనే ఈయన తర్వాత కోపం వస్తుందేమో తల్లి అన్న వినిపించుకోకుండా చూడమంది కోపంగా ఆవిడ. చూశాడు. చూడటంతో ఆ పిల్లవాడి తల పగిలిపోయింది. అప్పుడు ఆవిడ, మూర్ఖుడు, అనవసరంగా వచ్చేవరా నువ్వు నా కొడుకుని చూడటానికి, నేను కూడా నిన్ను చూడమన్నాను. ఆ పిల్లవాడి తల పగిలిపోయిందని శోకించి
క్రోధంతో ఈ రోజు నుంచి నీ కాలు కుంటైపోగా కానీ శాపం పెట్టింది. ఎదురుగుండా ఉండకూడదు, అది భార్యా శాపం. ఇప్పుడు కాలు కుంటెయ్యింది. తర్వాత ఆయన ఏదో ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు, ఆ కథ మనకు అక్కర్లా. తల పగిలిపోయి కొడుకు కోసం ఏడుస్తూ ఉంటే అప్పుడు ఈశ్వరుడు వచ్చి బాధపడకు, ఉత్తరం దిక్కున పట్టపగలు తలపెట్టి పడుకున్న జంతువు తల పట్టుకొచ్చేయండి అని తన ప్రమదగణాలకి ఆజ్ఞాపిస్తే వాళ్ళు అక్కడ నిద్రపోతున్న ఏనుగు తల పట్టుకొచ్చి అతికించారు. అప్పటి నుంచి ఆయన గజముఖుడయ్యాడు. అలా ముందు బాలుడిగా పుట్టి ఆ తర్వాత గజముఖుడై సంవత్సరం తర్వాత గాణాధిపత్యం పొందిన రోజు ఈ భాద్రపద శుక్ల చతుర్థి అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. ఆ ప్రకారంగా గణపతి పుట్టినరోజు, మళ్ళీ గణాలకి విఘ్నగణాలకి అధిపతి అయిన రోజు కూడా ఇదే చతుర్థి. ఇంకొక కల్పంలో అంటే ఇప్పుడున్న శ్వేతవరాహ కల్పంలో పూర్వం మన పార్వతీదేవి ఒళ్ళంతా ఇలా నలుచుకుంది, మట్టి పుట్టింది. అది చాలామంది నలుగుడు పిండి, ఏదో పాకుడు పిండి, శనగపిండి, సున్నిపిండి అంటున్నారు. అది ఒట్టి అబద్ధం. అక్కడ సుస్పష్టంగా ఏం చెప్పారు, వపుషోమల సంభవ అని. అంటే శరీరములో మట్టి నుంచి పుట్టట. ఆవిడ ఇలా అనుకుంది ఒకసారి, వెంటనే అక్కడి నుంచి కొంత మట్టి నేల మీద రాలింది. ఆ నేల మీద నుంచి రాలినటువంటి మట్టిలోంచి గణపతి పుట్టుకొచ్చాడు. ఈ గణపతిని శివుడు లోపలికి వెడుతూ ఉంటే గణపతి ఆయన అడ్డుకోవడం, శివుడు ఆయన తల నరకడం, ఈ కథంతా వినాయక చతుర్థి కథల్లో మీరు వింటున్నారు కాబట్టి కొత్తగా కథ చెప్పక్కర్లా. ఈ కల్పంలో అమ్మవారి శరీరపు మట్టి నుంచి గణపతి పుట్టి శివుడి వల్ల శిరస్సుని ఖండింపబడిన తర్వాత గజముఖుడయ్యాడు. అలా పుట్టినరోజు కూడా భాద్రపద శుక్ల చతుర్థి. ఆ తర్వాత ఆయనకు ఒక సంవత్సరానంతరం ఇదే భాద్రపద శుక్ల చతుర్థి నాడు గణాలకి అధిపతిగా శివుడు నియమించాడు. అది కూడా చవితే. కాబట్టి ఆయన పుట్టినది, విఘ్నగణాలకు అధిపతిగా అయినది కూడా భాద్రపద శుక్ల చతుర్థి. అందువల్ల భాద్రపద శుక్ల చతుర్థి అంటే గణపతి పుట్టినరోజుగాను, అంటే గణపతి యొక్క జయంతిగాను జరుపుకోవాలి. దాంతోపాటు విఘ్నగణాలకు అధిపతి అయిన రోజుగా కూడా జరుపుకోవాలి. రెండు కారణాల చేత శ్రీమద్ గణేశ చతుర్థిగా అది జగత్ ప్రసిద్ధికి ఎక్కింది. మరి ఉత్తరం చూద్దామండి. కాకినాడ నుంచి కౌసల్య రాస్తున్నారు, వినాయకుడి రూపంలోని అంతరార్థం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. గణేశ ఖండం, గణేశ పురాణము, బ్రహ్మవైవర్త పురాణంలోని గణపతి చరిత్ర, కాళికా పురాణంలోని గణపతి చరిత్ర వీటిలో చెప్పారు. లోకంలో ఉన్న సమస్తమైన జ్ఞానము నాకు ఉదరముగా పుట్టింది. అంటే సమస్త లోకాలు నా కడుపులో ఉన్నాయి. నా కడుపు జ్ఞానపేటిక, అందుకని అంత పెద్ద పొట్ట పెట్టుకున్నాడు. సహజంగా లోకంలో ఎక్కువ మందికి పొట్ట ఎందుకు వస్తుంది అంటే జీర్ణశక్తి లేక, తిండి అరక్కపోవటం వల్ల, ఏవో వాటిని ఏమంటారు, పుట్టుకతో వచ్చే వంశపారంపర్య ఆనువంశిక లక్షణాలు, వాటిని ఇంగ్లీష్లో జీన్స్ అని కూడా అంటారు. కొంతమంది స్థూలకాయలు ఇళ్లలో ఉండి అలా స్థూలకాయం వస్తుంది, దానివల్ల పొట్టలు పెరుగుతాయి. ఈనాటి వాళ్ళకి కంప్యూటర్ల దగ్గర 24 గంటలు కూర్చుని వ్యాయామం లేకపోవటం వల్ల కూడా స్థూలకాయం వస్తుందని నేను చెప్పడంలా, విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. దాన్ని మీరు సైన్స్ అంటారు, మేము విజ్ఞాన శాస్త్రం అంటున్నాం. ఏదైతేనే మొత్తమే చెబుతోంది. కానీ గణపతి పొట్ట అలా కాదు, సమస్త విద్యలకి నిలయం అని చెప్పారు. ఆ మాట శంకరాచార్యులు వారు కూడా తన వివరణలో చెప్పారు. ఇక పెద్ద తొండం ఎందుకు పెట్టుకున్నాడు అంటే సద్బుద్ధుల్ని సేకరించడానికి. యోగాభ్యాసం వల్ల ఎడా పింగళ అని 2 నాడుల్ని శుద్ధి చేసుకోవడానికి, ఎడా పింగళ చంద్రనాడి, సూర్యనాడి, ఇవి ఈ నాడుల్ని శుద్ధి చేయాలంటే ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామానికి గాలి బాగా లోపలికి తీసుకోవాలి. ఆ తీసుకోవడాన్ని పూరకము, రేచకము, కుంభకము అని 3 ప్రక్రియలతో చెబుతాం. ఇవి యోగాభ్యాస తత్పరులకి తెలుస్తాయి. లేనివాడు తెలుసుకుంటే మీకు దానివల్ల లాభం. కేవలం విని నేర్చుకుంటే మళ్ళీ ప్రమాదం కనుక ఈ ప్రాణాయామం చేసి గాలితోటి లోపల ఉన్న నాడుల్ని శుద్ధి చెయ్యాలి కనుక శ్వాసని అదుపులో పెట్టడానికి ఇంత పెద్ద తొండం పెట్టుకున్నాడు ఆయన. అంటే యోగిని అని చెప్పడానికి, సద్బుద్ధులను ప్రాణాయామం చేయడానికి కావలసిన వాయువుని సేకరించడానికి తొండం పెట్టుకున్నాడు. ఇక ఒక్క దంతం ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఎప్పుడైనా సరే ఒక గురువుని తప్ప 100 మందిని ఆశ్రయిస్తే వాడికి శుభం ఉండదు. ఏదో ఒక్కదాన్ని నమ్మి దాన్ని పట్టుకో అని చెప్పడానికి ఏకదంతుడు అయ్యాడు. ఏకదంతుడు అంటే ఏక గురుపాదాలను పట్టుకోవాలని అర్థం అన్నమాట. ఇంకా పెద్ద చెవులు దేనికి అంటే పెద్దల యొక్క ఉపన్యాసాలు, మంచి బోధలు వినడానికి. అన్నీ పెద్దగా ఉండి కళ్ళు ఎంత ఉంటాయి, చిన్ని ఉంటాయి. ఎందుకంటే
ఒరే లౌకిక దృష్టి వద్దురా, ఈ లోకంలో ఉన్న ఈ సౌందర్యాలు ఈ సంపదలు వీటి మీద దృష్టి పెట్టకు, భేదాల మీద దృష్టి పెట్టకు, దానివల్ల నశిస్తావు. జ్ఞాన దృష్టి తప్ప అజ్ఞాన దృష్టి వద్దు. పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని కనిపించిన అడ్డమైన వస్తువుల్ని చూడొద్దు. ఈ చిన్ని కళ్ళతో ప్రపంచానికి అతీతమైన పరమాత్ముడిని చూడు అని చెప్పడానికేమో కళ్ళు చిన్నవిగా పెట్టుకున్నాడు. గడ్డిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ గరికని, తద్వారా తొండం ద్వారా ఏమని చెబుతున్నాడు, నీచమైన వస్తువుని కూడా నేను ప్రేమిస్తాను అని చెబుతున్నాడు. ఉండ్రాళ్ళని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ, నాయనలారా నూనె పదార్థాలు వాటికంటే ప్రకృతిలో బాగా ఉడికినటువంటి ఆవిరి మీద ఉడికినటువంటి వాటిని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందిరా, లోపల వాయు ప్రకోపనలు అవి ఉండవు, అనగా గ్యాస్ ట్రబుల్స్ ఉండవు అని చెప్పడానికేమో కుడుముల్ని ప్రత్యేకంగా ఆహారంగా తీసుకుంటున్నాడు. ఇలా ప్రతి చర్యలో ప్రతి అవయవంలో ఆయన ఆకారంలో ఇటు విజ్ఞాన దృష్టి, లోకారోగ్య దృష్టి, బ్రహ్మజ్ఞాన దృష్టి, యోగ తాత్విక దృష్టి ఇమిడి ఉన్నాయి. అసలు ఆయన రూపమే గొప్ప యోగేశ్వరుడని, జ్ఞాని అని, విశ్వవ్యాపకుడని తెలియజేస్తున్నది. ఆయన శుక్ల వర్ణంలో ఉంటాడు, తెల్లగా ఉంటాడు గణపతి. తద్వారా ఏమని చెబుతున్నాడు, సాత్విక గుణం కలిగిన వాడిని. సాత్విక గుణం యొక్క లక్షణం తెలుపు అన్నమాట. కాబట్టి నాకు శాంతం తప్ప కోపం ఉండదు. కానీ ఎవడైనా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి లోకనాశనం చెయ్యాలనుకుంటే మాత్రం అప్పుడు నేను ఆగ్రహావేశాలు పొందుతాను, ఆగ్రహోదగ్రునవుతాను. ఒక దంతం పెరకి దాంతో వాడిని నాశనం చేస్తాను, అనగా జ్ఞానంతో నాశనం చేస్తాను. లౌకిక శరీర నాశనం చేయటం కాదు, వాడి అజ్ఞానం తొలగించి వాడిని ఉత్తముణ్ణి చేస్తాను అని చెబుతూ విఘ్నేశ్వరుడు ఇన్ని విచిత్రమైన అవయవాలతో ఆకారాలతో మనకి సందేశాన్ని ఇస్తున్నాడు. మరి ఉత్తరం చూద్దామండి. అనిల్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. వినాయకుడు మూషికాన్నే వాహనంగా ఎందుకు ఎంచుకున్నాడు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అనింద్యుడు అని మంచి తెలివైన వాడు ఒకడు ఉండేవాడు. వాడు మేధావి అని చెప్పారు ఈ శ్లోకంలో. వాడు రాక్షసుడు. వాడికి బ్రహ్మదేవుడు వాడి తపస్సును మెచ్చుకొని రకరకాల వరాలు ఇచ్చాడు. అందులో ఒక వరం ఏమిటంటే, నీ భార్య గౌరీదేవిని పూజించినంతకాలం, అమ్మవారిని పూజించినంతకాలం నీకు చావు రాదు అని. దాంతో వాడు రెచ్చిపోయాడు, సమస్త లోకాలని నాశనం చేశాడు. వాడే మూషకాసురుడని రాక్షసుడు అనమాట. ఎలక రూపంలో తిరిగేవాడు వాడు భయంకరుడు. వాడు అతని భార్య ఏమో అమ్మవారి భక్తురాలు, పరమపతివ్రత. ఈ దుర్మార్గుడి పాపాలు పండాయి. గణపతి చివరికి వాడి మీద యుద్ధానికి వచ్చాడు. ఒక దంతాన్ని పెకలించి ఆ దంతాన్ని వాడి మీదకి విసిరాడు. అప్పటి నుంచి ఆయన ఏకదంతుడు అయ్యాడు. అనేక కారణాలు ఉన్నాయనుకోండి ఏకదంతుడు అవ్వడానికి, అందులో ఇది కూడా ఒక కారణం. ఒక దంతాన్ని వాడి మీదకి విసిరాడు. ఈ దంతం వాడిని చంపడానికి వెంటబడితే వాడు కంగారు పడి ఒక చిన్న కన్నం చేసుకుని కొండలో అందులో దూరిపోయాడు. వాడు అందులో దూరాడు. ఈ దంతం కూడా లోపలికి వెళ్ళి వాడిని చంపేయబోతున్న సమయానికి అతని భార్య, అమ్మ గౌరీ మంగళదేవత నన్ను రక్షించు బావోయ్ అని ఏడ్చింది. ఆవిడ ప్రార్థనకి గౌరీదేవి ప్రసన్నురాలయ్యింది. అప్పుడు వెంటనే ఆవిడేం చేసింది, తన హస్త కంకణాన్ని, చేతుకున్న గాజుని ఆ విఘ్నేశ్వరుడు విసిరినటువంటి దంతానికి అడ్డంగా వేసింది. ఈ కంకణం, చేతికున్నటువంటి కంకణం ఒక గొప్ప చక్రంగా మారి విఘ్నేశ్వరుడి దంతం మూషకాసురుణ్ణి లేక అనింజుడని పేరు కలిగిన రాక్షసుడిని చంపబోతున్న సమయంలో దాన్ని అడ్డం కొట్టి దాన్ని వెనక్కి గెంటేసింది. దాంతో విఘ్నేశ్వరుడు తెల్లబోయి, పరమపాపాత్ముడు, లోకద్రోహి, వీడి వల్ల సురసిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్షచారణావసర విద్యాధర గంధర్వాది జాతులంతా అల్లకల్లోలం పాలైపోతున్నారు. ఇటువంటి దుర్మార్గుడిని చంపబోతుంటే అమ్మా నువ్వు ఎందుకు అడ్డం వచ్చావంటే, ఏం చేయనైనా వాళ్ళ ఆవిడ నన్ను ప్రార్థించింది, భార్య ప్రార్థించింది కనుక నేను వీడిని రక్షించవలసి వచ్చిందంది ఆవిడ. బాగుందమ్మా, వీడేమో లోకాలు నాశనం చేస్తాడు, వాళ్ళ ఆవిడ మాత్రం మా ఆయన బాగుండాలి అంటుంది. నువ్వేమో వాడిని రక్షించడానికి నీకు కంకణం విసురుతావు. అప్పుడు ఈ లోకాలన్నీ నాశనం అయిపోతాయి. దాని బదులుగా మమ్మల్ని అందరినీ నువ్వే నోరు తెరిచి మింగేయి. ప్రపంచకాలంలో ప్రళయకాలంలో ఒక మహాకాళివే లోకాలను మింగుతావుగా, అలా మింగేయి అన్నాడు కొంచెం కోపం తెచ్చుకుని. అప్పుడు ఆవిడ, వద్దు, లోకనాశకుడైన ఈ రాక్షసుడికి బుద్ధి మారుస్తానని వాడిని లోపల నుంచి బయటికి రప్పించి, ఎరా ఈ రోజు నుంచి నువ్వు గణపతి కాళ్ళు పట్టుకుని అతనికి వాహనం అయితే నిన్ను గణపతి చంపకుండా చూస్తాను. నువ్వు సద్బుద్ధితో అతనికి వాహనం అవుతావా, లేక చివరికి నాగ్రహానికి కూడా గురవుతావా అని అడిగింది. అప్పటికే వాడు అహంకారం దిగిపోయి వెంటనే గణపతి కాళ్ళ మీద పడి, ఈ రోజు నుంచి నా రాక్షసాకారాన్ని వదిలేస్తున్నాను, శాశ్వతంగా ఎలుక రూపంలో నీకు వాహనంగా ఉంటాను. నువ్వు నా మీద ఎక్కి సమస్త లోకాల్ని పర్యటించి భక్తులను అనుగ్రహించు. నీ పాదాల కింద ఉండడం వల్ల
నీవు అప్పుడప్పుడు నా వీపు మీదకి తిరగడం వల్ల ఇక నాకు జీవితంలో పాపపుట ఆలోచనలు రాకుండా పోతాయి. శాశ్వతంగా నేను నీ అనుయాయిగా పవిత్రుడిగా మారిపోతాను అని కాళ్ళు పట్టుకుని వరం ఇమ్మని అడిగితే విఘ్నేశ్వరుడు శాంతించి అతన్ని చేత్తో చరిచి గొప్ప ఎలకగా మార్చుకున్నాడు. ఆ వాహనం ఎక్కాడు. విఘ్నేశ్వరుడు దాని మీద కూర్చుని తిరగడం వల్ల, తరచుగా విఘ్నేశ్వరుడి పాదాల దగ్గరే సేవ చేస్తూ ఉండడం వల్ల ఈ అనింజుడు నిజంగా అనింజుడయ్యాడు. ఆ రోజు నుంచి నింద్యుడు అంటే ఇతరుల చేత నిందింపదగినవాడు. వాడు అనింజుడయ్యి ఎవరి చేత వేలెత్తి చూపించుకునే చెడ్డ పనులు చేయకుండా సాత్వికుడై పవిత్రంగా బతికాడు. అతని భార్యని తన చెలికెత్తిగా మార్చుకుంది అమ్మవారు. ఈ విధంగా మోషకాసురుడు అనింజుడనేవాడు గణపతి చేతిలో ఓడిపోయి అమ్మవారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని శాశ్వతంగా గణపతికి వాహనం అయ్యాడు. అతని మీద ఎక్కి గణపతి అన్ని చోట్లకి తిరుగుతాడు. దానికి ఆ పరమాత్ముడు ఎక్కడైనా ప్రత్యక్షమవ్వగలడు. కేవలం ఆ రాక్షసుడిని అనుగ్రహించడానికి మాత్రమే అతన్ని వాహనంగా చేసుకున్నాడు. ఈ విధంగా ఆ మూషకం అప్పటి నుంచి ఆయనకి వాహనం అయింది. కాబట్టి గణపతి మూషక వాహనుడు అవడానికి వెనక ఇంత చరిత్ర ఉందన్నమాట. వాడే కనుక ఆనాడు ఆయనకి వాహనం అవ్వకపోతే ఇక మనం ఎవరు ఉండం, మన వాహనాల్లో ఎక్కి తిరిగే అవకాశం లేకుండా వాడు అందరినీ మింగేసేవాడు అనమాట. లోకకంటకుల్ని కూడా సాత్వికులుగా మార్చే పరమ పవిత్ర దేవత గణపతి. మరి ఉత్తరం చూద్దామండి. సాయి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. వినాయకుడికి గరిక అంటే ప్రీతిపాత్రం అంటారు ఎందుకు? గరికతో పూజిస్తే కలిగే ఫలితాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నేల మీద గడ్డి ఉన్నంతకాలం భూమిలోకి జలం ఇంకుతుంది. మీరు ఎక్కడ చూడండి, వర్షం పడినప్పుడు పచ్చిక బయళ్ళు ఉంటే అక్కడ గడ్డి బాగా ఉంటే వెంటనే భూమిలోకి వెళ్ళిపోతుంది. అదే కాంక్రీట్ రోడ్లు అయితే ఆ నీరంతా వ్యర్థమైపోతుంది. భూగర్భ జలాలు పెరగాలంటే గడ్డి బాగా ఉండాలి. ఈ టెక్నిక్ తెలుసు కాబట్టి అమెరికా వాళ్ళు ఎక్కడ చూడండి లాన్స్ ఇంటి ముందంతా పచ్చిక బయళ్ళు ఎక్కువ ఉంటాయి. అందుకే భూగర్భ జలాలు ఎక్కువగా ఉంటాయి. భూగర్భ జలం ఎందుకు ఎక్కువ ఉండాలి అంటే గంగాదేవి ఒకప్పుడు విఘ్నేశ్వరుణ్ణి, నాయనా గౌరీదేవికే కాక నాకు కూడా పుత్రుడివే, అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చి నా ఆతిథ్యం స్వీకరించి నన్ను అనుగ్రహించు అని కోరింది. అప్పటి నుంచి గంగాదేవిని నేను సంవత్సరానికి ఒకరోజు వచ్చి నీ దగ్గర ఆతిథ్యం స్వీకరిస్తాను అన్నాడు. అసలు అందుకే మట్టి వినాయకుడిని చేయాలి, చాలామందికి తెలియదు. కానీ మట్టితోటి గణపతి నవరాత్రుల్లో విగ్రహాన్ని చేసి ఆ విగ్రహాన్ని పూజించి ఈయన గంగకి ఇచ్చిన వరం ప్రకారంగా ఈ మట్టి విగ్రహాన్ని గంగలో నిమజ్జనం చేస్తే అప్పుడు ఈ గంగలో ఆ రోజంతా ఆయన నివసించి గంగకి అతిథిగా ఉంటాడనమాట విఘ్నేశ్వరుడు. అందువల్లే మనం ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో కాకుండా కేవలం మట్టి విగ్రహాలతో పూజించి మళ్ళీ గంగలో కలిపితే గంగకి ఆనందం. ఇది కాకుండా సంవత్సరం అంతా గంగామాత నీకు ఒక వరం ఇస్తున్నాను, నేను గరికని ఇష్టపడతాను, ఆ గరిక భూమి మీద ఎవరైనా పెంచితే అటువంటి వారందరినీ వరాలిచ్చి ఆనందపెడతాను, తద్వారా గరిక మీద పడిన నీరు భూగర్భ జలాలుగా ఇంకిపోతాయి, అప్పుడు గంగానది భూమి చుట్టూ ఉంటుంది, మట్టిలో నేనుంటాను, ఆ మట్టి ఏమో జలాన్ని లోపలికి లాక్కుంటుంది. ఈ విధంగా మట్టి రూపంలో ఉన్న నేను జల రూపంలో ఉన్న నిన్ను తరచుగా వచ్చి పలకరిస్తాను. అలా పలకరించడానికి జలాన్ని అభివృద్ధి చేయడానికి పనికొచ్చేది గరిక కనుక ఆ గరికని ఇంటి ముందు పెంచిన, గరికను నాకు సమర్పించిన అటువంటి వారికి సులభంగా కోరికలు తీరుస్తాను. రెండోది, గరిక కొనడానికి డబ్బులు ఖర్చు ఎక్కువ ఉండదు, ఎక్కడైనా చాలా సులభంగా పెరుగుతుంది. దాన్ని పెంచడానికి తక్కిన తోటలకు వల్లే ఏదో పెద్ద తోట కావాలి, లేక ఎరువులు వేయాలి, వాటిని సంరక్షించాలనే బెంగలేదు. తనంత తానే గాలికి కూడా పెరిగిపోతుంది, కొంచెం నీళ్లతో పెరిగిపోతుంది గరిక. సులభముగా లోకంలో పెరిగేటటువంటి వస్తువుల్ని చాలామంది లోకుగా చూస్తారు, అలా చూడొద్దు, దానివల్ల చాలా లాభం ఉందని చెప్పడానికి కూడా గరికను సేకరించాడు. గరిక అంటే ఆవులకి బాగా ఇష్టం, ఏనుగులకి బాగా ఇష్టం. ఏనుగులు ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది, ఆవులు ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. లోకంలో ధనాన్ని పెంచడం కోసం లక్ష్మీ గణపతి అనే పేరు వహించి ఈ గరికని సేకరించాడు. తద్వారా గోపూజకి ఇటు గజ పూజకి రెండింటికి పెద్దపీట వేశాడు. లోకంలో సులభమైన వస్తువుల్ని, అల్ప వస్తువుల్ని ద్వేషిస్తారు చాలామంది. గరికని చాలా తేలికే తీసి అవతల పారేస్తారు కదా. అందుకని ఒరే నాయనలారా, దేన్ని తేలిగ్గా తీయకండిరా, అందరూ ఇది పనికిరాని వస్తువు అని భావించే వాటిని కూడా నేను గౌరవిస్తాను. పనికిమాల వాళ్ళు అంటే నాకు మరీ ఇష్టం, వాడు గొప్పవాడు అవ్వాలి, అంచేత అసహ్యించుకోకండి అని చెప్పడానికి కూడా గరికని స్వీకరిస్తున్నాడు. అందువల్ల ఇందులో ఇంకో అంతరార్థం ఉంది. ఎవడన్నా సామాన్యుడు కనపడితే వాడిని మనం ద్వేషించి వీడెందుకు పనికిమాలిన వాడు అని అనకూడదు. వాడు కూడా గొప్పవాడు అవ్వాలి, వాడు కూడా భగవంతుడికి ప్రీతిపాత్రుడే.
డబ్బున్నవాళ్ళు పండితులు కేవలం ఇలాంటి వాళ్ళే కాకుండా ఎక్కడా ఎందుకు పనికి రాకుండా అప్రసిద్ధుడిగా ఉన్నవాడిని కూడా నేను సేకరిస్తానని చెప్పడానికి కూడా గణపతి గరికని సేకరిస్తున్నాడు. ఏనుగులకి బాగా ఇష్టమైన ఆహారం గరిక. ఆయన గజముఖుడు కాబట్టి ఎలాగో గరికని సేకరిస్తున్నాడు. ఇంకో రహస్యం ఉన్నది. గరిక ఉన్న చోట యజ్ఞ ఫలితం లభిస్తుంది అని మనకు విష్ణు పురాణం చెబుతోంది. కాబట్టి యజ్ఞాలు చేసే ఫలితం రావాలంటే గరిక అన్ని చోట్ల పెరగాలి. అందుకని గణపతి గరిక నాకు వేయండి, తద్వారా మీకు యజ్ఞ ఫలితం వస్తుంది అని చెబుతున్నాడు. ఈ కారణాల చేత గరిక అంటే ఆయనకి ఇష్టం. గరికతో తప్పక ఆయన్ని పూజించాలి. పూజిస్తే ఆయన తొందరగా ప్రసన్నుడై మన కోరిన కోరికలు తీరుస్తాడు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఈనాటి వినాయక చవితి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.